పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు ఏదైతే కాశ్మీర్లో జరిగిన సంఘటనకు ఉగ్రవాదుల దాడిలో అమాయకులు కూలీలు బలవడం జరిగింది. ఈ తిరుగుపల్లి చర్యగా భావిస్తూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఏదైతే సంతాపం తెలియజేయమన్నారో ఈ రోజు 3వ రోజు అందరూ జనసేన నాయకులందరూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మానవహారం సంతాపం తెలియజేస్తూ మానవహారం జరపడం జరిగింది దేనివారి మండపం దగ్గర. ఇదైతే ఖచ్చితంగా పిరికిపల్లి చర్యగా భావిస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఏదైతే మతం అడిగి మరి చంపడం అనేది చాలా దారుణం. ఇది నిజంగా హిందువులే కాదు ప్రతి ఒక్కరూ ఏకమవ్వాలి. ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు ఈ తల వంచుకునే పరిస్థితి బ్లాక్ డేగా భావిస్తున్నాము. ఒక్క నిమిషం అది ఆలోచిస్తేనే చాలా చాలా బాధ వేసింది దాని గురించి ఆలోచిస్తూనే. ఎందుకంటే అక్కడ ఎవరైతే పర్యాటకులుగా వెళ్ళారో అమాయకులు వాళ్ళు అమాయకుల్ని ఇలా ఎలా అయితే ఆర్మీ వస్తుందో వాళ్ళని అటాక్ చేయడం పిరికి పండు చర్యగా ఖచ్చితంగా పాకిస్తాన్కి పెద్ద గుణపాఠం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు పెద్ద గుణపాఠం చెప్తారని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాము. ఆల్రెడీ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి కఠిన చర్యలు కఠిన శిక్ష ఎక్కడికక్కడే చంపారని చెప్పి ప్రతి ఒక్కరు హిందువులే కాదు ప్రపంచం మొత్తం ఏకమై తెలియజేస్తున్నాము. అంతేకాకుండా జనసేన పార్టీ మీకు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తో. ఇటువంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేసి అందరికన్నా ముందుగా జన సైనికులకి వీర మహిళలకి అందరికీ ఆయన ఒక దిశానిర్దేశం చేసి ప్రతి ఒక్కరూ మనం సంతాపం తెలియజేయాలి. మన ఇంట్లో ఒక బిడ్డగా మీకు అందరూ చూసాను నేను కావలికి వచ్చారు. మా నాయకులందరూ కలిసి ఆయన ఎవరైతే చనిపోయారో ఆయన డెడ్ బాడీని తీసుకెళ్లడం జరిగింది. నిజంగా చాలా బ్లాక్ డే. ఇది చాలా బాధాకరమైన సంఘటనగా భావిస్తున్నాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న మాతో అందరితో జన సైనికులతో నిన్న రేణిగుంట ఎయిర్పోర్ట్ లో మాట్లాడటం జరిగింది. మా నాయకులతో అందరితో చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది దానికి కట్టుబడి మేమంతా జనసేన పార్టీ తరఫున స్టాండ్ తీసుకుంటామని తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి మేమందరం నిజంగా ఆయన ఆలోచనలకి ఆయన భావాలకి మేమంతా రుణపడి ఉంటాము. అందుకే ఏమో ప్రతి ఒక్కరు ఆయన్ని ఒక రోల్ మోడల్ గా తీసుకునేది. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకోసారి జరగకుండా మరొక్కసారి నేను పీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మా అందరి తరఫున ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు. ఎక్కడికక్కడ షూట్ చేసి పడేయాలి. అసలు ఆ సిచ్యువేషన్ చూస్తుంటేనే చాలా చాలా బాధేసింది నాకైతే. నిజంగా అండి ఇలాంటి సిచ్యువేషన్ ఒక బ్లాక్ డేగా ప్రకటించవచ్చు. ఇలాంటివి ఖచ్చితంగా రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్పి మరొకసారి నేను కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ జనసేన పార్టీ ఎలాంటి దానికైనా మేము ఖచ్చితంగా మీకు అందరికీ సపోర్ట్ ఉంటామని తెలియజేసుకుంటున్నాము.